గంజాయి అక్రమ రవాణాకు అంతర్రాష్ట్ర ముఠాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. మొన్నటి వరకు లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో గంజాయిని తరలించిన స్మగ్లర్లు ఇప్పుడు రైలు మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చే నాగావళి, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లను అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకున్నారు. వారానికి 2 సార్లు ఈ రైళ్లలో గంజాయి పట్టుబడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి అక్రమ రవాణాకు రైళ్లను వినియోగిస్తున్నాయి అంతర్రాష్ట్ర ముఠాలు. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి బయలుదేరే నాగావళి ఎక్స్ప్రెస్ ను సురక్షిత మార్గంగా భావిస్తున్న స్మగ్లర్లు అదే రైలు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ వరకు గంజాయిని తరలిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. దీంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో కామారెడ్డి రైల్వే స్టేషన్లో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే అదే రైలులో ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్, మహారాష్ట్రకు చెందిన గణేష్ వద్ద మరో 10 కిలోల గంజాయి పట్టుబడింది. ఇటీవల నిజామాబాద్ రైల్వే జంక్షన్లో నాగావళి ఎక్స్ప్రెస్ లో బీహార్కు చెందిన స్మగ్లర్ల నుంచి మరో 5.1 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబల్పూర్ నుంచి ప్రారంభమయ్యే నాగావళి ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా సుమారు 1470 కిలోమీటర్లు ప్రయాణించి 27 గంటల్లో మహారాష్ట్రలోని నాందేడుకు చేరుకుంటుంది. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో గంజాయి వాసన బయటకు రాకుండా పాలిథిన్ కవర్లలో ప్యాకింగ్ చేసి సంచులు, బ్యాగ్లు, సూట్ కేసుల్లో దాచి జనరల్ బోగీల్లో బెర్తుల కింద, టాయిలెట్ల సమీపంలో ఉంచి తరలిస్తున్నారు. పక్కా సమాచారం ఉంటే తప్ప ఇలాంటి అక్రమ రవాణాను గుర్తించడం కష్టంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాకు రైల్వే నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్ సెల్ కూడా ఉంది. దానికి ఒక డిఎస్పీ అధికారిగా ఉన్నాడు. ఖమ్మంలో ఉన్న ఈగిల్ ఫోర్స్ ఉంది, వరంగల్లో ఈగిల్ ఫోర్స్ ఉంది. వీళ్ళందరూ కూడా తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే మన హైదరాబాద్ సిటీ ఫోర్స్ ఉంది. అంతేకాకుండా స్టేట్ టాస్క్ ఫోర్స్, ఈగిల్ ఫోర్స్కి సంబంధించి స్టేట్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది. వీళ్ళందరికీ మేము సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత ట్రైన్ల మీద రైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధం లేకుండా అంటే సమాచారం లేకుండా కూడా ర్యాండమ్గా కూడా మేము చెక్స్ చేయడం జరుగుతుంది. మాకు ఎవ్రీ వీక్ 2 to 3 కేసెస్ మాకు దొరుకుతున్నాయి. 20 కిలోల నుండి 200 కిలోలు కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన కేసు దొరికింది మాకు. ఒడిశా, ఏపీ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేస్తున్న ముఠాలు రోడ్డు మార్గంలో రైల్వే స్టేషన్లకు తీసుకొచ్చి అక్కడి నుంచి రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మహారాష్ట్రకు చేరిన తరువాత అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలతో పాటు హైదరాబాద్కు కూడా గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో వరుసగా భారీ మొత్తంలో గంజాయి పట్టుబడడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.